short as I can. ఎంత వీలైతే అంత క్లుప్తముగా దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. And during the time of message, we request you, please don't come. Otherwise, it will keep on disturbing and message will be extended. దయచేసి వాక్యము చెప్పే సమయంలో ఎవరు కూడా ముందుకు వచ్చి భౌతిక కాయాన్ని చూడటానికి ప్రయత్నించకండి. అది ఎంతో ఆటంకకరంగా ఉంటుంది. మాటి మాటికి హెచ్చరిస్తే సమయం ఇక్కడే వ్యర్థమైపోతుంది. This morning when I was praying, the God has reminded one verse to be shared with all. ఈ యొక్క ఉదయకాలమున నేను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు మీ అందరితో పంచుకునటానికి ఒక మాటను నాకు బయలుపరిచాడు. And I am glad the same verse has been mentioned by many people in the prayer or in the testimony. అంత మాత్రమే కాదు, ఇక్కడ అనేక మంది సాక్ష్యము ప్రార్థించేటప్పుడు అదే మాటను చేపడుతూ ఎత్తిపడుతూ వచ్చారు. And this is the most important verse. ఇదెంతో ప్రాముఖ్యమైన వచనము. Many of us we forget this. మనలో అనేక మందిని ఈ విషయాన్ని That's మర్చిపోతున్నాము. the reason many believers will be in a problem on the later days. ఆ కారణాన్ని బట్టి అంత్య దినాల్లో అనేక మంది విశ్వాసులు సమస్యల్లో So ఉంటారు. at least now let us open our eyes. కనీసం ఇప్పుడైనా మన కళ్ళు తెరవాలి. The verse says like this. వచనము ఈ విధంగా చెప్పబడుతుంది. Ecclesiastes, this is the great man of God, the greatest wisdom was possessing, has written this verse. Don't take it very easily. ప్రసంగి గ్రంథము ఈ యొక్క గ్రంథాన్ని రాసిన రచయిత ఎంతో జ్ఞానము పొందినవాడు, ఎంతో అనుభవపూర్వకంగా ఈ మాటను రాశాడు. తేలిక ఈ మాటను తీసుకోవద్దు. It's a very serious word. ఎంతో తీవ్రమైన మాటలు ఇవి. Many people will be in problem. అనేక మంది సమస్యల్లో ఉంటారు. And the Jesus Christ, when he was telling the problem, there are some people who will gnash their teeth, who beat their chest, and they will weep over these people. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంత్య దినములలో విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తారో చెప్తొచ్చాడు. ఏమన్నాడంటే, కొద్దిమంది పళ్ళు కొరుకుతారు, ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ఎవరు వీరు? Why they do that? ఎందుకు ఆ విధంగా చేస్తారు? Because by living an negligent life in this ఎందుకు world. నిర్లక్ష్యమైన జీవితం ఈ లోకంలో జీవిస్తారు. Oh, God has plan and purpose for each and every one of us. కాబట్టి దేవుడు మనందరి పట్ల ప్రణాళిక, ఉద్దేశము, ఆలోచనలు కలిగి We ఉన్నాడు. have not been chosen just like that. మనము ఏదో అనుకోని రీతిలో ఆ విధంగా We have ఏర్పరచబడలేదు. been chosen by a greatest prize ever man can pay in the history of the world. ఈ లోక చరిత్రలో, మానవుల యొక్క చరిత్రలో ఎవరికి కూడా చెల్లించలేనంత గొప్ప ఉన్నతమైన క్రయం చెల్లించి నువ్వు Let ఏర్పరచబడ్డావు. us read this verse all together. మనం ఈ మాటను అందరము కలిసి చదువుకుందాము. Ecclesiastes chapter 7 and verse 8, all of us together. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాము. Yes. ప్రసంగి 7:8. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. First part of the verse it says, better is the end of the things than of the beginning. వచన ఆరంభములో కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. We glory in the things which are past. మనము ఏవైతే గతించిపోయాయో వాటిని బట్టి ఎంతో మెప్పు పొంది హెచ్చుతూ That's ఉంటాము. very good. అదెంతో మంచిది. But the word of God says, ఆయన దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, end is the better than the beginning. కార్య ఆరంభము కంటే అంతము ఎంతో ప్రాముఖ్యము. Many times when ask people to give the testimony, అనేక సందర్భాల్లో సాక్ష్యాలు ఇవ్వమని ఎవరితో అయినా చెప్పినప్పుడు mostly they will share what happened 10 years back, 15 years back, 5 years back. But what is happening today? 10 సంవత్సరాల క్రితము, 15 సంవత్సరాల క్రితము ఏవైతే సంగతులు జరిగాయో వాటిని చెప్తుంటారు. కానీ ఈ దినము ఏ విధంగా ఉన్నావు? We have heard much about Brother J.C. Rao's testimony. సహోదరుడు జేసీ రావు గారి యొక్క సాక్ష్యముల గురించి ఎంతగానో And వింటొచ్చాము. by hearing your testimony, I know that you people know him more than I. There is nothing I can share more. మీ యొక్క సాక్ష్యాలు వినటం ద్వారా నాకు అర్థమైంది, నాకంటే ఎక్కువగా సహోదరుడు గురించి మీకు తెలుసు. కాబట్టి సహోదరుడు గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. What was his end? సహోదరుడి యొక్క ముగింపు ఏ విధంగా ఉండింది? What was his end? ఏ విధంగా, ఇలాంటి It's ముగింపు a great lesson for us. అది మనందరికీ ఎంతో గొప్ప Let పాఠము. us not take it very easily. మనం ఎంతో సులువుగా దీన్ని తీసుకోకూడదు. Many of us we share our testimony. అనేక మంది మన సాక్ష్యాలు All చెప్తాము. this testimony will come on the day of judgment. ఈ సాక్ష్యములన్నీ కూడా మన తీర్పు దినమున వస్తాయి. And if we don't live like that, ఒకవేళ సాక్ష్యానుసారముగా మనం it's జీవించినట్లయితే, very good to, give testimony is very good. It is necessary also. సాక్ష్యములు చెప్పడం ఎంతో ప్రాముఖ్యమైన అవసరము. But we don't follow that. కానీ దాన్ని పాటించినట్లయితే What is the use of it? It's great waste. అది దాని ద్వారా ఉపయోగం ఏంటిది? అంతా వ్యర్థమే. I know I have to close very soon. Very briefly I have to speak. నాకు తెలుసు సమయం కొద్దిగా ఉంది, క్లుప్తంగా ముగించాలి. Two lives we are going to see in the Bible. బైబిల్ గ్రంథములో ఇద్దరి జీవితాల్ని మనము చూస్తాము. And how they began and how they end. వారు ఏ విధంగా ఆరంభించారు, ఏ విధంగా ముగించారు. Let us be very serious. మనం ఎంతో తీవ్రంగా ఉండాలి. There is no time. మనకు సమయం లేదు. Many times I preach చాలా సార్లు నేను చెప్తొస్తాను. at the funeral.
భౌతిక కాయము Today, లేదా భూస్థాపన I am సమయంలో speaking before this coffin box. నేను ఇప్పుడు ఈ భౌతిక కాయం ముందు It చెప్తున్నాను is quite వాక్యము. possible tomorrow I will be in such coffin box. రేపు నేను ఇదే స్థితిలో ఈ విధంగా భౌతిక కాయముగా మార్చబడే ఆస్కారం ఉంది. Yes, there is no doubt. అందులో ఇలాంటి అనుమానం లేదు. Tomorrow I can be there in the coffin box. రేపు నేను ఈ శవ పట్టికలో ఉండవచ్చు. Tomorrow you may be there in the coffin box. లేదంటే రేపు నీవు ఈ స్థితిలో ఉండవచ్చు. We have to be accountable to God for the life which we have lived. అయినప్పటికీ మనం జీవించే జీవితమును బట్టి దేవునికి లెక్క How are you చెప్పాలి. going to end up? ఏ విధంగా There was a time God was needing a king. ఒకానొక సమయంలో దేవునికి రాజు And there అవసరమయ్యాడు. was a great demand of the people. ప్రజలందరూ కూడా రాజు కావాలని They కోరుకున్నారు. all came that we want king. వారందరూ కూడా వచ్చి మాకు రాజు కావాలని అడిగారు. And Samuel said, why do you want to want king? సమూయేలు అడిగాడు ప్రజలందరితో, ఎందుకు మీరు రాజు కావాలని కోరుకుంటున్నారు? They said, we want king. వారన్నారు, లేదు మాకు రాజు Samuel కావాలన్నారు. went and told to God, Lord, they want king. వెంటే ప్రవక్త సమూయేలు వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ ప్రజలు రాజుని అడుగుతున్నారు, And they are not listening to me. వారు నా మాట వినట్లేదు. So God said, I will give them the king. అప్పుడు దేవుడిని అడిగదా, సరే వారికి నేను రాజునిస్తాను. First king in the history of Israel. ఇశ్రాయేలీయుల చరిత్రలో మొదటి రాజు. Among so many people. అనేక మంది ప్రజల మధ్యలో, Among the lakhs of people. లక్షల మంది జనముల మధ్యలో God has found only one man who is fit for this. దేవుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి రాజుగా ఉండటానికి అర్హునిగా And we all కనుగొన్నాడు. know that is a Saul. మనందరికీ తెలుసు అది సౌలు అంటున్నాడు. God has chosen him దేవుడు తనను ఏర్పరచుకున్నాడు. and told to Samuel, దేవుడు సమూయేలుతో అన్నాడు, tomorrow I am sending you a young man. రేపు నేను నీ యొద్దకు ఒక యవనస్తుని And పంపిస్తున్నాను. he will be the king. తాను రాజుగా ఉంటాడు. And you have to anoint. మీరు తనను అభిషేకించాలి. And next day he will come. మరుసటి దినాన తను వస్తాడు. Next day he came. మరుసటి దినాన తను వచ్చాడు. 1 Samuel chapter 10 and verse 1. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము. Yes. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించినాడని అతనికి చెప్పి ఈలాగు సెలవించెను. First king anointed to be a king of Israel. ఇశ్రాయేలీయుల పైన మొదటి రాజుగా And అభిషేకించబడ్డాడు. what a great joy. ఎలాంటి గొప్ప సంతోషము. People were rejoicing. ప్రజలు ఆనందిస్తొచ్చారు. Long live King Saul. ఓ సౌలు చిరకాలము What a జీవించుగాక. glorious day. ఎలాంటి మహిమకరమైన What a జీవితము. glorious beginning. ఎలాంటి మహిమకరమైన ఆరంభము. What a glorious thing took place first time in the history of Israel. ఇశ్రాయేలీయుల చరిత్రలో మొట్టమొదటి రాజు రావటము ఎలాంటి చక్కటి He అవకాశము. became a king. తాను రాజు అయ్యాడు. And then God has assigned some job to him. అప్పుడు దేవుడు రాజుకు ఒక బాధ్యతను He అప్పగించాడు. said, go and kill all the Amalekites వెళ్ళి నువ్వు అమాలేకులందరినీ కూడా హతము చేయి, and spare them not. ఎవరిని కూడా నువ్వు విడిచిపెట్టవద్దు. Not. He gave the complete list what he has to do. తాను ఏమేమి చెయ్యాలో ఆ బాధ్యత పట్టికంతా కూడా సౌలుకు 1 అప్పగించాడు. Samuel chapter 15 మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము verse 1 and 2. మొదటి 2 వచనాలు. నొకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవించినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలేమి, యోధులనేమి, గొర్రెలేమి, వంటలనేమి, గార్ధము అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేయమని చెప్పాను. This is the definite state command of God to Saul. దేవుడు సౌలుకు నేరుగా ఎంతో సూటైన హెచ్చరిక నియమం Go and ఇచ్చాడు. destroy everything. నువ్వు వెళ్ళి సమస్తమును నువ్వు హతము చేయి. Don't spare anything. దేన్ని కూడా నువ్వు మినహాయించవద్దు, విడిచిపెట్టవద్దు. A chosen king, ఒక ఏర్పరచబడిన రాజు, anointed by God. దేవుని చేత అభిషేకించబడిన వాడు. He can't be an ordinary man. తాను ఏమాత్రం సాధారణమైన వాడు కాదు. And God has assigned him a job. దేవుడు తనకు ఒక బాధ్యత Go and అప్పగించాడు. destroy them. నువ్వు వెళ్ళి అమాలేకులను హతము చేయి. He went. తాను వెళ్ళాడు. Something took wrong. తాను ఏదో ఒక పొరపాటు జరిగింది. He started saving. తాను వాటిని కొద్దిగా భద్రపరిచి And కాపాడుతున్నాడు. first of all, he saved the king. మొట్టమొదటిగా రాజును తాను ప్రాణాలతో పట్టుకున్నాడు. And secondly, రెండవదిగా verse 9. 9వ వచనము. Let us read. This is a very important verse. ఈ మాటను చదువుకుందాం, ఎంతో ప్రాముఖ్యమైనది. మొదటి సమూయేలు గ్రంథము 15:9. సౌలు జనులను కూడుకొని అగాగును, గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడవరి వాటిని, పనికిమాలిన పశువులన్నిటిని నిర్మూలన చేసి He spared fat
things. తాను క్రొవ్విన మంచి వాటిని మిగిలించుకున్నాడు. Whole problem today is the fatted things of this world. ఈ దినాల్లో సమస్య అంతా కూడా మంచివి ఈ క్రొవ్విన వాటితోనే These సమస్య. fatted things ఈ యొక్క క్రొవ్విన విషయాల్లో destroying the ministry, పరిచర్యను పాడు చేస్తున్నాయి. destroying the servants, దేవుని సేవకుల్ని పాడు చేస్తున్నాయి. destroying the believers. విశ్వాసులను పాడు We చేస్తున్నాయి. have gone away from the vision. మనము దర్శనం నుండి We తొలగిపోయాము. have gone away from the commandment. మనము ఆజ్ఞ నుండి తొలగిపోయాము. There is no use of speaking about Brother Bhaksing if you don't follow one step of Brother Bhaksing. సహోదరుడు భక్సింగ్ గారి యొక్క అడుగుజాడల్లో ఒకటి కూడా నువ్వు నడవకుండా సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పేరు ఎత్తే హక్కు నీకు లేదు. What right we have? ఏ హక్కు మనకుంది? He left so many things for us. ఆయన మన కొరకు ఎన్నో విడిచిపెట్టాడు. If you don't follow them, ఒకవేళ వాటిని పాటించినట్లయితే what is the use of speaking of Brother? It will only be hypocritical. సహోదరుడు భక్సింగ్ గారి గురించి మాట్లాడి ఏం ఉపయోగం ఉంటుంది? అది కేవలము వేషధారణ. Saul spared fatted things. సౌలు క్రవ్వినవి మంచి వాటిని He మిగిల్చుకున్నాడు. forgotten God. తాను దేవుణ్ణి మర్చిపోయాడు. Saul was unfit to become a king. సౌలు రాజుగా ఉండటానికి ఎలాంటి అర్హత తనలో లేదు. Which tribe he belongs to? తాను ఏ గోత్రానికి చెందినవాడు? That was the last. బెన్యామీను చివరి గోత్రము. King has to come from the firstborn. రాజు తాను మొదటి ప్రథమ సంతానంలో నుండి రావాలి. 11 people God has kept aside, took risk of making him a king. 11 మందిని జ్యేష్ఠులను దేవుడు పక్కన పెట్టి చివరి గోత్రముల నుండి రాజుని It's చేశాడు. not an ordinary thing. అది సాధారణమైన విషయం All కాదు. tribes may strike. అందరూ గోత్రికులు వారు తిరగబడవచ్చు. Lord, what is this you have done? ప్రభువా ఏంటి నువ్వు చేసింది? They may come upon Samuel. ఆ విధంగా సమూయేలు పైన కూడా తిరగబడచ్చు. How could you appoint him? ఏ విధంగా తనను రాజు చేస్తాడు? There are 11 tribes. ఇంకా 11 మంది గోత్రికులు He ఉన్నారు. must come from the firstborn. తాను ఖచ్చితంగా జ్యేష్ఠ ప్రథమ గోత్రముల నుండి They రావాలి. took so much of risk. ఎంతో పనముగా తీసుకొని చేశాడు. Very much risk. ఎంతో పనముగా పెట్టాడు. And made him a king. తనను రాజు చేశాడు. Now the same king ఇప్పుడు అదే రాజు became a disobedient. అవిధేయుడయ్యాడు. Why? ఎందుకు? He was attracted by the fatted things. తాను క్రొవ్విన మంచి వాటికి ఆకర్షించబడ్డాడు. Who told him to do that? ఆ విధంగా చేయమని తనకి ఎవరు God never చెప్పారు? told him. దేవుడు ఎప్పుడు చెప్పలేదు. Those fatted things have diverted his vision. ఆ మంచి క్రొవ్వినవి తన దర్శనము నుండి సౌలును వైదొలిగించాయి. And he spared them. తాను వాటిని విడిచిపెట్టాడు. And God saw. దేవుడు దాన్ని చూశాడు. He became so blind. తాను ఎంత గుడ్డివాడయ్యాడంటే Even God cannot see what I am doing. నేను ఏం చేస్తున్నానో దేవుడు కూడా చూడలేడు There are అంటున్నాడు. many people. చాలా మంది ఉన్నారు. Why they do something which are against to the word of God? ఎందుకు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వారు చేస్తుంటారు? They do that because they think even God cannot see it. వారు ఏమనుకుంటారంటే దేవుడు కూడా మమ్మల్ని చూడలేడు అనుకొని అజాగ్రత్తగా చేస్తుంటారు. And that night the word of God came to Samuel from God. ఆ రాత్రి దేవుని యొద్ద నుండి దేవుని యొక్క వాక్కు సమూయేలు యొద్దకు వచ్చింది. What a sad news. ఎంత విచారకరమైన దుఃఖకరమైన మాటలు అవి. Verse 11. 15వ అధ్యాయం 11వ Let వచనము. us read it very carefully. మనం ఎంతో జాగ్రత్తగా ఈ మాటను What చదవాలి. is God telling? దేవుడు ఏం చెప్తున్నాడు? What he told to Saul today, he is telling many of us sitting over here. ఆయన దినాన సౌలుతో ఏదైతే చెప్పాడో ఇక్కడ కూర్చున్న అనేక మందితో ఇదే మాట చెప్తున్నాడు. God is telling about you. దేవుడు నీ గురించి చెప్తున్నాడు. What did he say? ఏమన్నాడు? Read it. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. How can God repent? ఏ విధంగా దేవుడు పశ్చాత్తాపడతాడు? Because he is repenting because of you and I. ఎందుకు? నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన We పశ్చాత్తాపడుతున్నాడు. have gone from the vision. మనము దర్శనం నుండి Where తొలగిపోయాము. is the vision today? ఆ దర్శనం ఈ దినాన ఎక్కడుంది? Can we boldly say, I was not disobedient to the vision of God? నేను దేవుడు నాకు అనుగ్రహించిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాదని ధైర్యంగా Is చెప్పగలవా? this your vision? ఇదా నీ దర్శనము? Is this your vision? ఇదా నీ దర్శనము? God telling, I repent for making him a king. దేవుడు అంటున్నాడు కదా, ఇతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. If it's tell about you, I repent for saving this man. ఒకవేళ దేవుడు కూడా అదే మాట నిన్ను చూసి నన్ను చూసి ఇతన్ని రక్షించినందుకు నేను Because of పశ్చాత్తాపడుతున్నానంటే this man only I got a lot of problems. అయ్యో ఈ వ్యక్తిని బట్టే కదా నాకు ఎన్నో సమస్యలు. I saved them. నేను వారిని రక్షించాను. I paid the price on the cross. నేను కల్వరి సిలువలో వారి కొరకు క్రయాన్ని And చెల్లించాను. I delivered them. వారిని విమోచించాను. They turned against me. వారు నాకు విరుద్ధంగా తిరిగారు. Who can destroy the work of God? దేవుని యొక్క పరిచర్యను పాడు చేయగలిగింది ఎవరు?
No one in the world, no power in the world except believers. ఈ లోకంలో ఎవరు ఏ శక్తి కూడా చేయలేదు, కేవలము విశ్వాసులే చేయగలరు. God is telling, I repent for making him a king. దేవుడు అంటున్నాడు కదా, ఇతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. Whenever I read, I cannot tolerate this. నేను ఈ మాటను చదివినప్పుడు ఎప్పుడు కూడా తట్టుకోలేను. How can God say repent? ఏ విధంగా దేవుడు నేను పశ్చాత్తాపడుతున్నాను He is అంటాడు? telling about you. ఆయన నీ గురించి చెప్తున్నాడు. He is telling about you. ఆయన నీ గురించే చెప్తున్నాడు. Maybe you are the one who is problematic to him. బహుశా నీవే ఆయనకు సమస్యగా ఉన్నావు. He has started very good beginning. ఆయన ఎంతో చక్కగా ఆరంభించాడు. What about the other hand? కానీ తన అంతం ఏంటి? Finally, God sent a word to Saul. చివరిదిగా దేవుడు సౌలుకు సమూయేలు ద్వారా వర్తమానాన్ని పంపించాడు. He has never accepted. తాను ఎప్పుడు దాన్ని అంగీకరించలేదు. తాను ఎప్పుడు అంగీకరించలేదు. And in turn, he started telling, I am not the culprit. I did not make the mistake. I did not save this people. All things have been done by others. దేవుని యొక్క వాక్కు తన యొద్దకు వచ్చినప్పుడు తాను చెప్తూ వచ్చాడు, అయ్యా నేను ఈ పొరపాటు చేయలేదు, నేను వీటిని రక్షించలేదు, నేను వాటిని ఉంచుకోలేదని సాకులు వెతుకుతూ తాను బొంకుతూ వచ్చాడు. 23వ వచనము, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను. Now this is the message of Samuel to Saul. ఇప్పుడు సమూయేలు సౌలునకు చెప్పిన మాట ఇదే. Yes. ఏమంటున్నాడంటే, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానమును, మూర్ఖత్వమును అగుపరచుట మాయా విగ్రహమును గృహ దేవతలను పూజించుటో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును. His life is ended. తన జీవితం ముగించబడింది. Judgment has come. దేవుని యొక్క తీర్పు వచ్చింది. Judgment of God has come upon the anointed, appointed, chosen man of God. దేవుని యొక్క తీర్పు దేవుని చేత అభిషేకించబడి ఏర్పరచబడిన నియమించబడిన ఒక వ్యక్తిపైకి వచ్చింది. You have been rejected. నువ్వు విసర్జించబడ్డావు. You are no more the king of Israel. ఇంకా ఇశ్రాయేలీయులకు నువ్వు రాజువు కాదు. According to the God. దేవుని ప్రకారముగా. But he continued to be a king. కానీ తాను రాజుగా ఉండటంలో కొనసాగాడు. Still he reigned. ఆయన ఇంకా ఏలేడు. He reigned without God. తాను దేవుని లేకుండా తాను పరిపాలించాడు. He reigned without God. దేవుడు లేకుండా తాను పరిపాలించాడు. Because God has left him. దేవుడు తనను విడిచిపెట్టాడు. 16th chapter 16వ అధ్యాయము and verse 16 first part. 16వ వచనము మొదటి భాగము, నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము నీ దాసుడమైన మేము సిద్ధముగానున్నాము. సితారా First Samuel chapter 16 and verse 14. 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. The spirit of God departed from Saul. దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపోయింది. It means God departed. దాని అర్థము దేవుడు తనను విడిచిపెట్టి వెళ్ళాడు. God is not with him. దేవుడు తనకు తోడుగా లేడు. God left. దేవుడు తనను విడిచిపెట్టాడు. Could not stay in him anymore. తనలో ఏ మాత్రము కూడా ఉండలేకపోయాడు. What is the problem? సమస్య ఏంటి? He is anointed. తాను అభిషేకించబడ్డాడు. He has been chosen by God. దేవుని చేత ఏర్పరచబడ్డాడు. Let us not play with our life. మన జీవితంతో మనము ఆడుకోకూడదు. You have to stand before judgment. I also have to stand before నీవు judgment. క్రీస్తు యొక్క న్యాయ సింహాసనం ముందు నిలబడాలి. నేను కూడా నిలబడాలి. The more I speak, the more judgment will come upon నేను me. ఎంత ఎక్కువగా మాట్లాడతానో దేవుని యొక్క తీర్పు అంత ఎక్కువగా I నాపై cannot వస్తుంది. be spared. నన్ను ఏ మాత్రం If మినహాయించడు. what I speak is not true in my life, the curse of God will come upon నేను me. ఏదైతే మాట్లాడుతున్నానో అది నా జీవితంలో యథార్థంగా లేనప్పుడు దేవుని యొక్క శాపం వస్తుంది. And here we see, ఇక్కడ మనం చూసినప్పుడు you have been rejected. నువ్వు విసర్జించబడ్డావు. You are no more king. ఇంకా నువ్వు రాజువు కాదు. What will you do? ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? If God is departed, దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోతే he was alone. తాను ఒంటరిగా అయ్యాడు. He has no where he will go. తాను ఇప్పుడు ఎక్కడికి To వెళ్ళగలడు? whom he can pray. తాను ఎవరికి ప్రార్థిస్తాడు? He enjoyed for the by saving those fatted things. తాను ఆ క్రొవ్విన వాటివి మంచివి కాపాడుకున్నట్టు ద్వారా ఆనందించాడు. Today we see in the churches these fatted things. ఈ దినాల్లో సంఘములో ఈ క్రొవ్వినవి మంచివి మనము What చూస్తున్నాము. is that fatted thing? ఆ క్రొవ్వినవి ఏంటి? Money, డబ్బు, position, స్థానాలు, power, అధికారము, authority. ఆ స్థానాలు. These things are destroying the work of ఈ God. 4 విషయాలు దేవుని యొక్క పరిచర్యను పాడు They are the చేస్తున్నాయి. fatted things of this world. అవన్నీ కూడా ఈ లోకపు క్రొవ్వినవి. They are going to be destroyed. అవన్నీ కూడా They పతనమైపోతాయి. will not come with us. అవి మనతో పాటు రావు. We have come empty-handed. మనము ఖాళీ చేతులతో వచ్చాము. 100 times we might have preached. 100 సార్లు ఈ మాట చెప్పుంటాము. And we will go empty-handed. ఖాళీ చేతులతో ఈ లోకం నుండి వెళ్తాము. Many times I say, చాలా సార్లు నేను చెప్తాను, if somebody dies, ఎవరైనా చనిపోయారు అనుకోండి, I will go there. నేను అక్కడికి వెళ్ళి I don't see the face. నేను వారి ముఖం చూడను, I see the hands. వారి చేతులు చూస్తాను. What this man is carrying. ఈ యొక్క మనుషుడు ఏం తీసుకొని వెళ్తున్నాడు? He struggled so much for these fatted things. ఈ యొక్క క్రొవ్విన వాటి కొరకు ఈ లోకంలో ఎంతో ప్రయాసపడ్డాడు. At least one lamb.
కనీసము ఒక గొర్రె పిల్లనన్నా తీసుకొని వెళ్తున్నాడా? అన్ని సేవ్ చేశాడు కదా. అన్ని రక్షించాడు కదా. Can he able to take one lamb with him? కనీసము ఒక్కటన్నా తనతో తీసుకొని వెళ్ళగలడా? What you carry, what I will carry. నువ్వేం తీసుకొని వెళ్తావు, నేనేం తీసుకొని Why వెళ్తాను? struggle for the useless things of this world? ఎందుకు ఈ లోకంలో పనికి మాలిన వాటి కొరకు We have ప్రయాసపడాలి? not been called for that. మనము దాని కొరకు We పిలువబడలేదు. have been called to be his witness. మనము ఆయన సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాము. Jesus Christ must be seen in us. యేసు క్రీస్తు ప్రభువారు మనలో కనబడాలి. That is what the Paul says అదే పౌలు అంటున్నాడు to Galatian church. గలతీయులో ఉన్న సంఘంతో How అంటున్నాడు, soon you departed from the faith. మీరు ఇంత త్వరగా మీరు తొలగిపోటు చూసి నాకు I ఆశ్చర్యమేస్తుంది. travail in birth till I see the form of Christ in you. క్రీస్తు యొక్క స్వరూప్యము మీలో కనబడేంత వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను This the అన్నాడు. form of Christ is gone. క్రీస్తు యొక్క స్వభావము రూపము I నీలో am నుండి not వెళ్ళిపోయిందా? able to see the Christ in your life. క్రీస్తుని నీ జీవితంలో కనబడట్లేదా? It has not been seen. కనబడట్లేదు. What a terrible thing. ఎంత భయంకరమైన విషయమో. God left Saul. దేవుడు సౌలును విడిచిపెట్టాడు. God is a God of judgment. దేవుడు ఆయన తీర్పు తీర్చే దేవుడు. There is no one judgment to Saul. There is no another judgment to you and I. సౌలుకు ఒక తీర్పు, నీకు నాకు ఒక తీర్పు లేదు. The same judgment. అదే తీర్పు, Same judgment. అదే తీర్పు. Because he is a righteous God. ఎందుకు ఆయన న్యాయవంతుడు. If that judgment has come upon him, it has to come upon me. సౌలు పైకి ఆ తీర్పు వచ్చిందంటే నా పైకి కూడా ఆ తీర్పు రావాల్సిందే. Otherwise he will become injustice లేదంటే God. ఆయన అన్యాయస్తుడు అవుతాడు. Once Dr. Billy Graham said, ఒకసారి డాక్టర్ బిలిగ్రామ్ గారు అన్నారు, if God is not going to punish America ఒకవేళ దేవుడు అమెరికాని శిక్షించినట్లయితే on the day of judgment, తీర్పు దినమున he has to ask pardon to the Sodom Gomorrah ఆయన people. సొదొమ గొమొర్రాలను క్షమాపణ అడగాలి. What a horrible thing. ఎంత భయంకరమైన He విషయం. is a God of judgment. ఆయన తీర్పు తీర్చే దేవుడు. Preaching anyone can do. బోధించడం ఎవరైనా I చేస్తారు. was in a denomination before I was born నేను again. రక్షించబడక ముందు డినామినేషన్ మందిరాల్లో And ఉండేవాడిని. our pastor was giving marvelous preaching. మా యొక్క పాస్టర్ ఎంతో అద్భుతంగా వాక్యం He చెప్పేవాడు. was not born again. కానీ రక్షణ లేదు. Preaching anyone can do. వాక్యం ఎవరైనా చెప్తారు. God looks our life. కానీ దేవుడు మన జీవితాన్ని God చూస్తాడు. looks our testimony. దేవుడు మన సాక్ష్యాన్ని చూస్తాడు. God looks us. దేవుడు మనల్ని చూస్తాడు. Preaching anyone, if you are given a chance, you will will better preach than I. వాక్యం ఇవ్వడానికి మీకు అవకాశం ఇచ్చారనుకోండి, మాకన్నా గట్టి గరిచి ఇంకా బాగా చెప్తారు. So God departed from Saul. Take it a warning. దేవుడు సౌలును విడిచిపెట్టి వెళ్ళాడు. హెచ్చరికగా తీసుకో. There is no God with him. ఆయనతో దేవుడు లేడు. Then what happened? ఏం జరిగింది తర్వాత? He was afraid. తాను భయపడిపోయాడు. What shall I do? ఇప్పుడు నేనేం చేయాలి? God is not with me. దేవుడు నాకు తోడుగా లేడు. God has left. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. And the big army has come. గొప్ప సైన్యం వచ్చింది. First Samuel. మొదటి సమూయేలు గ్రంథము Chapter 28. 28వ అధ్యాయము. Big army has come. గొప్ప సైన్యం వచ్చింది. Somebody came and told him. ఎవరో వచ్చి సౌలుతో చెప్పారు, The big huge army has come. అయ్యా ఫిలిస్తీన్ల గొప్ప సైన్యం వచ్చింది. And then he started shivering. ఇప్పుడు తాను వణికిపోతున్నాడు. What shall I do now? నేను ఇప్పుడు ఏం చేయాలి? God is not with me. దేవుడు నాకు తోడుగా లేడు. God is not with me. అయ్యో దేవుడు నాకు తోడుగా What లేడు. shall I do? నేనేం చేయాలి? Let us start praying to ఇంకా God. దేవునికి ప్రార్థిద్దామన్నాడు. The Saul started praying never before till this point. Now he started praying. ఇప్పటి వరకు తాను అంతకు ముందు ఎప్పుడు ప్రార్థించలేదు. ఇప్పుడు పరిస్థితిని బట్టి ప్రార్థించడం ఆరంభించాడు. 28వ అధ్యాయము 5-6 వచనాలు. సౌలు ఫిలిస్తీన్ల దండును చూసి మనసందు భయకంపములుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండా. Today if you go out of the vision, ఈ దినమున దర్శనమును if తొలగిపోయిపోతే, you are attracted by the fatted things of this నువ్వు ఈ world, లోకంలో ఉన్న క్రొవ్విన వాటితో ఆకర్షించబడితే, if you become a disobedient to the vision, నువ్వు దర్శనానికి అవిధేయుడవైతే time will come. ఒక సమయం వస్తుంది, You will cry to God. నువ్వు దేవునికి మొరపెడతావు. God will not hear you. దేవుడు నీ ప్రార్థన విననే వినడు. Doesn't matter how you began. నువ్వు ఏ విధంగా ఆరంభించినా పర్వాలేదు, The head is better. కానీ అంతము ముఖ్యము. How are you going to finish? That is the ఏ important. విధంగా ముగించనంటున్నావు అది ప్రాముఖ్యము. God did not hear Saul. దేవుడు సౌలు యొక్క మొరను వినలేదు. And he asked the prophets. తాను ప్రవక్తలను అడిగాడు. He called for Urim and Thummim. తాను ఊరిము తుమ్మిమిని తెమ్మన్నాడు. He started finding the will of దేవుని God. యొక్క చిత్తాన్ని కనుగొంటున్నాడు. Urim Thummim, they used to use it to find the will of God. ఊరిము తిమ్మిము దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడానికి ఉపయోగించేవారు. I heard that it is to give some perfect heavenly light when it's the will of God. ఒకవేళ అది దేవుని చిత్తమైతే ఊరిమి తిమ్మిములో నుండి పరలోకపు ఒక చక్కటి ప్రకాశం వస్తుంది. But that was silent. కానీ అది కూడా మౌనంగా ఉంది. He's crying. తాను ఏడుస్తున్నాడు.
before the Urim Thummim. ఊరిము తుమ్మి ముందు మొరపెడుతున్నాడు. Lord, what is your will? ప్రభువా నీ చిత్తం బయలుపరచవా? Shall I go for war? అయ్యా నేను యుద్ధానికి వెళ్ళాలా? I am afraid. నేను భయపడిపోతున్నాను. See, there was such a huge army. చూడు ఎంత గొప్ప సైన్యం వస్తుందో. Oh God, help me. ఓ దేవా సహాయం చేయి. God was silent. దేవుడు మౌనంగా ఉన్నాడు. Can you play with God? దేవునితో ఆడుకోగలవా? Can you play with the work of God? దేవుని యొక్క పరిచర్యతో ఆడుకోగలవా? Can you play with God himself? దేవునితో నేను ఆడుకోగలవా? Saul heard the voice. Saul, Saul, you cannot kick against the pricks. సౌలా సౌలా ఒక స్వరము వింటొచ్చాడు. నీవు ఇటుకలకు వ్యతిరేకముగా Prick అంటే ముళ్ళు ముళ్ళు. క్షమించండి, ముళ్ళును నువ్వు తన్నలేవో. What happens if you kick the pricks? ముళ్ళును తన్నుతే He ఏమవుతుంది? was doing the same thing. తాను అదే చేస్తున్నాడు. Saul did the same సౌలు thing. అదే పని చేశాడు. Saul is crying. సౌలు ఏడుస్తున్నాడు. Oh God, please help me. ఓ దేవా నాకు సహాయం చేయి. No answer. జవాబు లేదు. Then what to do? ఇప్పుడు ఏం చేయాలి? He went to the devils. తాను దయ్యముల యొద్దకు వెళ్ళాడు. And he went there. వారి దగ్గరికి వెళ్ళాడు. Please find out the will of God in my life. నా జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో చెప్పమన్నాడు. Can I go for the war? నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు Your God is dead, then you are going to the demons, devils. నీ యొక్క దేవుడు చనిపోయాడని ఆ దయ్యముల యొద్దకు వెళ్తున్నావా? ఆ devils అని anoint చేసింది. ఆ దయ్యముల నిన్ను Is అభిషేకించింది. the devil appointed you? ఆ దయ్యముల నిన్ను Who has అభిషేకించింది. appointed you? ఎవరు నిన్ను నియమించింది? Who has called you? ఎవరు నిన్ను పిలిచారు? What happened to him? తనకి ఏం జరిగింది? Did he die? తను చనిపోయాడా? Why he is silent? ఎందుకు ఇప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు? Because we have gone after the fatted things of this world. ఎందుకు ఈ లోకములో క్రొవ్విన వాటి వెనుక మనం పడ్డామో? Pulpit, పుల్పిట్, name and fame. పేరు ప్రఖ్యాతులు. In YouTube, if my name comes, 1,000 people will see. యూట్యూబ్ లో నా పేరు వచ్చారనుకోండి, కిరీటం 1000 మంది చూస్తారు. What about God? దేవుని సంగతి ఏంటి? Now, there was no way for Saul. ఇప్పుడు సౌలుకు వేరే మార్గం లేదు. He went to the war. తాను యుద్ధానికి వెళ్ళాడు. He was wounded. గాయపరచబడ్డాడు. God did not help him. దేవుడు తనకు సహాయం చేయలేదు. Don't say God is not merciful God. దేవుడు కనికరం కలిగిన దేవుడు కాదని అనవద్దు. How much time God has given to Saul? దేవుడు సౌలుకు ఎంత సమయాన్ని ఇచ్చాడో He never obeyed. తాను ఎప్పుడు కూడా విధేయత చూపించలేదు. And the time has come. సమయం వచ్చింది. God has to keep him away. దేవుడు తనను పక్కన పెట్టేశాడు. God will keep him again. దేవుడు నిన్ను కూడా పక్కన పెడతాడు. You can't blame anyone on the day of judgment. తీర్పు దినమున నువ్వు ఎవరిని కూడా నిందించలేవు. I have to give account of my life myself. నేను నా జీవితానికి నేనే లెక్కప్ప చెప్పాలి. Not because of that person. ప్రభువా ఆ వ్యక్తిని బట్టి, Because of that group. అయ్యా ఆ గుంపుని బట్టి, Because of that group. అయ్యా ఆ గుంపుని బట్టి. God said, don't talk all those things. దేవుడు అంటాడు అవన్నీ నువ్వు ఇక్కడ మాట్లాడొద్దు. What about your life? నీ జీవితం సంగతి ఏంటి? You have the word of God. నీ దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంది. You have the spirit of God. దేవుని యొక్క ఆత్మ ఉంది. You have guidance. నీకు నడిపింపు ఉంది. I have made every arrangement for you. ప్రతి ఒక్క ఏర్పాటుని కొరకు How చేశాను. can you blame others? నువ్వు ఇతరులను ఏ విధంగా నిందిస్తావు? He went to the war. యుద్ధానికి వెళ్ళాడు. He was wounded. గాయపరచబడ్డాడు. He said, please take me away. అయ్యా గాయపరచబడ్డాను తీసుకొని వెళ్ళిపోండి. Now I will not sleep. ఇప్పుడు నేను ఇంకా బ్రతకను. God left me. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. Nobody is there to help me. నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. Now the Philistines will come tomorrow. The paper it will come. These uncircumcised Philistines have mercilessly killed a king of Israel anointed by God. ఫిలిస్తీన్లు వచ్చి ఒకవేళ నన్ను చంపారా, రేపు పత్రికలో ఒక పెద్ద అక్షరాలతో వస్తుంది, సున్నతి లేని ఈ ఫిలిస్తీన్లు వచ్చి సున్నతి కలిగి దేవుని చేత అభిషేకించబడిన ఒక రాజును చంపారన్న మాట What a వస్తుంది. shameful thing. అయ్యో అది ఎంత సిగ్గు. He called the soldier. తాను సైనికులు You పిలిచాడు. please come and kill me. అయ్యా నువ్వు వచ్చి నన్ను చంపేసేయ్. Why all this drama? ఎందుకు ఈ నటన ఇదంతా? Why those fatted things has brought him to this situation? Same thing will bring you and I to the same situation. Absolutely no doubt. ఆ క్రొవ్వినవి సౌలును ఆ స్థితికి అప్పగించాయి. నువ్వు నేను కూడా వాటి వెనుక పడుతున్నామా, మనల్ని కూడా ఇదే స్థితికి తీసుకొని వస్తుంది. దీంట్లో అనుమానం లేదు. That man was afraid. వ్యక్తి భయపడిపోయాడు. He took his own sword. తన యొక్క సొంత కత్తి తీసుకున్నాడు. He fallen on it. సౌలు దానిపైన పడిపోయాడు. Sword went through him. ఖడ్గము తనలో నుండి He did వెళ్ళింది. not die. ఆయన చనిపోలేదు. He was beating. తాను కొట్టుకుంటున్నాడు. All his legs and he was beating. తాను కాళ్ళు చేతులతో కొట్టుకుంటున్నాడు. Look at this anointed man. అభిషేకించబడిన వ్యక్తి Look పరిస్థితి at చూడు. this chosen man. ఏర్పరచబడిన వ్యక్తి స్థితి Don't చూడు. play with God. దేవునితో ఆడుకోవద్దు. Don't play with the work of God. దేవుని యొక్క పరిచర్యతో ఆడుకోవద్దు. Don't play with the house of దేవుని God. యొక్క ఇంటితో ఆడుకోవద్దు. That is not your business. అది నీ పని కాదు. I have been called to be
a witness unto God and serve him. That is the purpose of నేను God. దేవునికి సాక్షిగా ఆయనను సేవించడానికి ఏర్పరచబడ్డాను. అదే నా పని. Saul died in his sin. సౌలు తన పాపంలో తాను చనిపోయాడు. Never repented. ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. Look at the end of a righteous man. నీతిమంతుని యొక్క అంతము చూడండి. Better is the end than the beginning. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. Don't be glory in how you began. ఏ విధంగా ఆరంభించావో దాన్ని బట్టి ఉప్పొంగొద్దు. I know how I began. నేను ఏ విధంగా ఆరంభించానో I నాకు know తెలుసు. how I have to complete. నేను ఏ విధంగా ముగించాలో నాకు I తెలుసు. am here in Hebron for nearly 60 years. Constantly I am here. నేను హెబ్రోన్లో 60 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఉన్నాను. I have been seeing the things what is happening. ఏం జరుగుతున్నాయి అన్ని I చూసాను. know the people. నాకు అందరూ తెలుసు. For all these 60 years I have been here. ఈ 60 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. What is our vision? మన దర్శనం ఏంటి? Why we are called? ఎందుకు మనం పిలువబడ్డాము? We are accountable to God. మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. Now, as the word of God says, the judgment has already started. దేవుని యొక్క మాటల్లో వాక్యంలో సెలవించినట్టుగా తీర్పు ఆరంభించబడింది. We speak so many things about people have gone. మనము వెళ్ళిపోయిన వారి గురించి ఎన్నో మాటలు చెప్తుంటాము. That's very good. అది చాలా మంచిది. If you don't follow, ఒకవేళ నువ్వు పాటించి నడవలేదా అడుగు what జాడల్లో, is the use of all those things? అవన్నీ చెప్పటం వల్ల ఉపయోగం ఏంటి? Silently they're speaking. ఇప్పుడు మౌనంగా వారు మనతో మాట్లాడుతున్నారు. Till the end, one brother mentioned that verse also. Hanok walked with God and he was not, God took him. While walking he was taken. ఇందాక సహోదరుడు కూడా సాక్ష్యం చెప్తూ ఒక మాటను చెప్పాడు. హానోకు దేవునితో పాటు నడుస్తూ చివర్లో కొనిపోబడ్డాడు. Till the end, he was taken while he was in the ministry. తాను పరిచర్యలో ఉండగా దేవుని యొద్దకు What కొనిపోబడ్డాడు. is the Hanok ministry? అది ఏంటి ఆ పరిచర్య? Enoch's ministry. What is Enoch's ministry? హానోకు యొక్క పరిచర్య ఏంటి? His ministry is walking ministry, walking with God. తన యొక్క పరిచర్య దేవునితో పాటు నడవటము, నడిచే Till the పరిచర్య. last moment he was walking. చివరి క్షణం వరకు నడిచాడు. You all said, our brother also till last moment he was serving. మీరందరూ కూడా చెప్తొచ్చారు మన ప్రియ సహోదరుడు చివరి క్షణం వరకు సేవ And చేశాడని. you have to give account for that on the day of judgment. తీర్పు దినమున ఈ మాటకు కూడా నువ్వు లెక్కప్ప చెప్పాలి. It is not very easy to talk whatever we like. మనకు నచ్చినట్టుగా మాట్లాడటం అంత సులువు కాదు. Bible says every word we have to give account. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ప్రతి ఒక్క మాటకు లెక్కప్ప చెప్పాలి. What you spoke is good. నువ్వు ఏం మాట్లాడావు మంచిదే, But if you don't follow, కానీ ఆ అడుగు జాడలో నువ్వు నడవనట్లయితే you are accountable to that. నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. This man died miserably. ఈ యొక్క వ్యక్తి దయనీయకముగా దౌర్భాగ్యమైన మరణాన్ని పొందాడు. One brother said, ఒక సహోదరుడు అన్నాడు, అదేం సావయ్యా కుక్క సావు అన్నాడు. అదేం చావయ్యా కుక్క చావన్నాడు. అది కుక్క సావు, అది కుక్క చావు. Then his story is ended. తన యొక్క చరిత్ర ముగించబడింది. God need another king. దేవునికి ఇంకో రాజు కావాలి. Then he's chosen David. అప్పుడు దావీదును ఏర్పరచుకున్నాడు. He became a king. తాను రాజు అయ్యాడు. And then David also miserably failed. దావీదు కూడా ఒకానొక సమయంలో ఎంతో దౌర్భాగ్యంగా పడిపోయాడు. One thing we have to understand. ఒక విషయాన్ని అర్థం All చేసుకోవాలి. these people are human beings. ఈ వీరందరూ కూడా మానవులే. David was human being. దావీదు కూడా Saul మనుషుడే. was a human సౌలు being. కూడా మనుషుడే. They have not come from down from heaven. ఆకాశం నుండి ఊడిపడిన వారు కాదు. There are all, I mean, qualities of human beings are there. వారందరూ కూడా మనుషులకు ఉండే స్వభావం వారిలో All ఉంది. infirmities are there. అన్ని లోటుపాట్లు ఉన్నాయి. But God has given a provision. God has made a provision. కానీ దేవుడు ఒక ఏర్పాటును We ఉంచాడు. can set right. సరి చేసుకోవచ్చు. But Saul never set right. కానీ సౌలు ఎప్పుడు కూడా దేవుని ఎదుట సరి He never చేసుకోలేదు. repented what he has done. తాను చేసిన దానికి పశ్చాత్తాపడలేదు. He not only destroyed his life, he destroyed the kingdom of Israel. తాను తన జీవితాన్ని నాశనం చేసుకోవటం కాదు, ఇశ్రాయేలీయుల రాజ్యమును నాశనం చేశాడు. He destroyed the name of God. దేవుని యొక్క పేరును పాడు చేశాడు. As Paul says, because of you, the name of the Lord is being reproached among the heathen, not because of the heathen people. పౌలు అంటాడు కదా, మిమ్మును బట్టే, అన్యులను బట్టి కాదు, మిమ్మును బట్టే దేవుని యొక్క నామము అన్యుల ఎదుట దూషించబడుతుంది. He began, end up miserably. తాను ఆరంభించాడు, దౌర్భాగ్యంగా ముగించాడు. Let us see in 5 minutes about David. 5 నిమిషాల్లో దావీదు గురించి చూద్దాము. He also began. తాను కూడా ఆరంభించాడు. Oh, what a glorious way. ఎంత మహిమకరంగా ఆరంభించాడు. He became a king of Israel. తాను ఇశ్రాయేలీయుల రాజు అయ్యాడు. Saul died. సౌలు చనిపోయాడు. He became a king. తాను రాజు అయ్యాడు. The time came. సమయం వచ్చింది. He also failed. తాను కూడా పడిపోయాడు. He failed miserably. తాను కూడా భయంకరంగా పాపంలో ఉన్నాడు. He failed miserably. ఎంతో దౌర్భాగ్యంగా పడిపోయి తప్పిపోయాడు.
Nobody knows about his sin. ఎవరికి కూడా తాను చేసిన పాపం గురించి తెలియదు. He was managing. తాను ఏదో ఇంకా నడిపిస్తున్నాడు. He was managing. తాను ఆ పరిస్థితుల్లో నడిపిస్తున్నాడు ఎవరికి తెలియకుండా. He was managing so wisely, nobody knew ఎంతో క్రియేటివ్గా జ్ఞానముగా తన జీవితంలో కొనసాగుతున్నాడు, ఎవరికి తెలియదు. God waited. దేవుడు ఎదురు చూశాడు. Don't say God has not seen that. దేవుడు చూడలేదు అనుకోవద్దు. God has seen. దేవుడు చూశాడు. God was giving him a time. దేవుడు తనకు సమయాన్ని ఇచ్చాడు. There are some people, కొంతమంది ఉంటారు, they live in sin. వారు పాపంలో I am జీవిస్తుంటారు. talking about believers. నేను విశ్వాసాల గురించి మాట్లాడుతున్నాను. And no punishment of God has దేవుని come. యొక్క శిక్ష వారి పైకి రాలేదని They think, వారు అనుకుంటారు. even God doesn't know. అరే దేవునికి కూడా తెలియదు అనుకుంటారు. The same Solomon writes, ఇదే సొలొమోను రాస్తాడు, when the judgment of God has not come immediately upon us, the heart of a man set upon doing the evil more and more. దేవుని యొక్క తీర్పు శీఘ్రముగా రాకపోవుట చూసి దుర్మార్గులు వారి యొక్క దుష్టత్వమందు అధికముగా చేస్తుంటారు. David was hiding. దావీదు దాచిపెట్టుకున్నాడు. One day the word of God ఒక came to దినమున Nathan. దేవుని యొక్క వాక్కు నాతాను ఎదుకు వచ్చింది. Go and tell that David. నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పు, He is living in sin. తాను పాపంలో జీవిస్తున్నాడు. Nathan surprised. నాతాను ఆశ్చర్యపోయాడు. Lord, which David? ప్రభువా ఏ దావీదు? God said, your friend David. దేవుడు అన్నాడు, నీ స్నేహితుడు దావీదు ఉన్నాడు కదా అతనే. You go every time to him. నువ్వు ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్తావు. He gives coffee and tea. టీ ఇస్తాడు, కాఫీ పెడతాడు. And you are very happy. నువ్వు బాగా మురుకులు తిని సంతోషపడతావు. నిన్ను బాగా గడబడి చేసి పంపిస్తాడు. నిన్నేమో అటు ఇటు హడావుడి చేసి He పంపిస్తాడు. is living in sin. తాను పాపంలో జీవిస్తున్నాడు. He is surprised. ఆశ్చర్యపోయాడు. How can it be? అది ఏ విధంగా సాధ్యమో? It is true. ఇది నిజమో? Go and tell him. వెళ్ళి తనతో చెప్పు. David, Nathan went. నాతోను వెళ్ళాడు. He told the story. తాను కథ అంతా చెప్పాడు. David, as usual, as a human being, he did not accept. దావీదు మనుషుని వలె మానవుడు కదా, తాను కూడా The man ఒప్పుకోలేదు. who committed that sin must die. ఆ యొక్క పాపము చేసిన వ్యక్తి చనిపోవాలన్నాడు. And immediately Nathan said, వెంటనే నాతాను అన్నాడు, you are that man. నీవే ఆ వ్యక్తివి. Today preachers needs the guts to tell you are that man. ఈ దినమున బోధకులు వాక్యం చెప్పేవారు నీవే ఆ వ్యక్తివని చెప్పే ధైర్యం కావాలి. We don't have guts. నీకు ఆ ధైర్యం లేదు. We don't have guts. మనకు ఆ ధైర్యం లేదు. We are after many things. మనం అనేకమైన విషయాల వెనుక If I వెళ్తున్నాము. say that, నువ్వు ఒకవేళ చెప్తే, if I say that, నేను ఒకవేళ మాట చెప్తే I will lose the second chance. నాకు రెండవ అవకాశం I దొరకదు. am bothered about the second నాకు chance. రెండవ అవకాశం రావాలి. What account will give in the before God? దేవుని ఎదుట ఏం లెక్కప్పు We చెప్తావు? need the true preachers. మనకు యథార్థంగా బోధించే Who బోధకులు can కావాలి. condemn the sin. పాపమును ఖండించేవారు. Paul was beheaded because of his truth. పౌలు తాను యథార్థంగా ఉన్నందుకు తన శిరస్త్యాగము చేశాడు. John the Baptist was beheaded because of the truth. బాప్తిసం ఇచ్చు యోహాను యథార్థతకు నిలబడ్డారని తన తల నరికేశారు. What happened to you and I? ఇప్పుడు నీకు నాకు ఏం జరిగింది? We want the favor. మనకేమో మెప్పు కావాలి. That's why the work of God is in same problem. అందుకొరకే దేవుని యొక్క పరిచర్య సమస్యలో There is no truth in us. మనలో యథార్థత లేదు. We have no guts to preach the truth from the Bible. బైబిల్ గ్రంథంలో నుండి యథార్థత చెప్పే ధైర్యం లేదు. We are lost. దాన్ని We తప్పిపోయాము. are after the fatted things. మనము క్రొవ్విన వాటి వెనుక పడుతున్నాము. Are you not? నువ్వు పడట్లేదా? Those who are sitting here, ఇక్కడ కూర్చున్న వారు, maybe listening on the online. బహుశా ఆన్లైన్ లో వినేవారు, Are you not after the fatted things of this నువ్వు world? ఈ లోకంలో క్రొవ్విన వాటి వెనుక పడట్లేదా? You know 100%. 100% నీకు తెలుసు What is your spiritual నీ life? ఆత్మీయమైన స్థాయి ఏంటి. I know about me 100%. నాకు నా జీవితం గురించి 100% తెలుసు. You will not know me. నీకు నా గురించి తెలియకపోవచ్చు. I know it very well. నాకు బాగా తెలుసు. I also know. నాకు అంత మాత్రమే అది కూడా తెలుసు. My spirit will speak. నా ఆత్మ నాతో When I మాట్లాడుతుంది. shout and give the message. నేను అరిచి వాక్యం చెప్పినప్పుడు, Hey hypocrite. ఓ వేషధారి, Stop your preaching. నీ బోధన ఆపే. What you are preaching? నువ్వేం మాట్లాడుతున్నావు? All hypocrisy. అంత వేషధారణ. Our own spirit will condemn us. మన సొంత మనస్సాక్షే మనల్ని When దూషిస్తుంది. David heard that you are that man, దావీదు ఎప్పుడైతే నీవే ఆ వ్యక్తివన్న మాట విన్నాడు, he fell down, పడిపోయాడు, started weeping. ఏడుస్తున్నాడు. Saul never did that. సౌలు ఎప్పుడు ఆ విధంగా చేయలేదు. He started weeping. తాను ఏడవటం He was ఆరంభించాడు. rolling on the ground. తాను నేలపైన Oh పొర్లుతున్నాడు. Lord, forgive me. ఓ ప్రభువా నన్ను క్షమించు. I have sinned against you. నేను నీకు వ్యతిరేకంగా పాపము చేశాను. What did he pray? తాను ఏమని He ప్రార్థించాడు? cried for days together. తాను దినముల కొద్దీ ఏడుస్తూ ప్రార్థించాడు. You may be living in that condition. నీవు కూడా ఆ స్థితిలో జీవిస్తున్నావేమో. Your end has come. నీ యొక్క అంతము వచ్చింది. And God has given one more opportunity. దేవుడు నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు. At least today. కనీసం ఈ దినమునైనా Repent. నువ్వు పశ్చాత్తాపపడు. You may be anyone. నువ్వు ఎవరివైనా You may be ఉండవచ్చు. a God servant. నువ్వు దేవుని సేవకుడివై You may be ఉండవచ్చు. a leader. నాయకుడివై ఉండవచ్చు. Your life is more important నీ than your position. నీ స్థానము కన్నా నీ జీవితం ఎంతో ప్రాముఖ్యము.
God is speaking. దేవునితో మాట్లాడుతున్నాడు. David was weeping. దావీదు ఏడుస్తొచ్చాడు. Then he prayed. అప్పుడు ప్రార్థించాడు. What did he pray? ఏమని ప్రార్థించాడు? Psalm 53. 51వ కీర్తన. Only one thing we'll see. ఒక్క మాటను చూసుకుందాము. 51వ కీర్తన. Psalm 51. 51వ కీర్తన. Verse 11. 11వ వచనము. Great warning. ఎంతో గొప్ప హెచ్చరిక. Verse 11. 11. This is the prayer of David. ఇది దావీదు యొక్క ప్రార్థన. Why did he pray this prayer? I will tell you. ఈ ప్రార్థన ఎందుకు చేశాడు నేను చెప్తాను. He was fearing. తాను భయపడిపోయాడు. He was trembling. వణికిపోయాడు. He was rolling on the ground. నేలపైన పొర్లాడాడు. Oh God. ఓ దేవా, I have sinned against you. నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. All nation of Israel came to know David has sinned. ఇశ్రాయేలు దేశం అంతటికి కూడా దావీదు పాపం చేశాడని తెలిసింది. He was not bothered. ఆయన పట్టించుకోలేదు. Yes, I have done sin. అవును, నేను పాపం చేశాను. I'm a hypocrite. నేను వేశ్యదారిని. And he prays this prayer. ఈ ప్రార్థన చేస్తున్నాడు. 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. Why did he pray? ఎందుకు ప్రార్థించాడు? Saul was cast out from the presence of God. సౌలు దేవుని యొక్క సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడు. Lord, please don't cast me away from thy presence. ప్రభువా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయవద్దు. Where can I go? అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళగలను? Where will I go? అయ్యా, నేను ఎటు వెళ్ళగలను? When I'm in problem, నేను సమస్యలు ఉన్నప్పుడు to whom I can pray? అయ్యా, ఎవరికి నేను ప్రార్థించగలను? See the second prayer. రెండో ప్రార్థన చూడండి. Yes. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి Why did he తీసివేయకుము. pray this? ఎందుకు ఈ ప్రార్థన చేశాడు? He knew what happened to Saul when the Spirit of God gone away. పరిశుద్ధాత్మ దేవుడు సౌలును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు సౌలు స్థితి ఏంటో దావీదుకు తెలుసు. What happened to Saul? సౌలుకు ఏం జరిగింది? He became devil. తాను దయ్యమయ్యాడు. Oh Lord, ఓ ప్రభువా, don't take away thy spirit from me. అయ్యా, నీ ఆత్మను నా నుండి తీసివేయవద్దు. You punish me. నన్ను శిక్షించు. You do whatever you like. నీకు నచ్చినట్టుగా నా జీవితంలో చేయి. Don't take not away thy spirit from me. తండ్రి, నీ ఆత్మను నా నుండి తీసివేయవద్దు. I don't want to face the dog's death. అయ్యా, కుక్క మరణము పొందడం నాకు ఇష్టం లేదు. ఆ కుక్క సావు నాకు ఇష్టం లేదు. ఆ కుక్క చావు నాకు ఇష్టం లేదు. Please have mercy upon me. దయచేసి నన్ను కనికరించు. God has forgiven him. దేవుడు తనను క్షమించాడు. God has forgiven him. దేవుడు తనను క్షమించాడు. You may be living in that condition. నువ్వు కూడా ఆ స్థితిలో That జీవిస్తున్నావేమో. must be your life. నీ జీవితం అదే ఉండవచ్చు. And this is the last time God is speaking. దేవుడు నీతో మాట్లాడుతున్న చివరిసారి ఇది. Even at the presence of the physical body of our brother. ఇప్పుడు మన ప్రియ సహోదరుడి యొక్క భౌతిక కాయమును ఆధారం చేసుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. I am sure that he heard all your testimonies. నాకు ఖచ్చితంగా తెలుసు సహోదరుడు మీ సాక్ష్యాలు అన్ని విని ఉండవచ్చు. Every testimony he heard. అన్ని సాక్ష్యాలు సహోదరుడు విని ఉండొచ్చు. And he may be appreciated also. ఇప్పుడు చూసి విని మెచ్చుకొని కూడా ఉండొచ్చు. అరే వాహ్ క్యా బోలా హై. అబ్బా, ఏం చెప్పాడు నా గురించి అని. What a wonderful things he has told. బా, ఎంత అద్భుతమైన మాటలు ఏమో చెప్పింది. But what about your life? కానీ నీ జీవితం సంగతి ఏంటి? He is crying from there. ఆయన అక్కడ నుండి నీ కొరకు ఏడ్చి You all మరిపెడుతున్నాడు. told good about me. మీరందరూ నా గురించి బాగా What చెప్పారు. about my brother, about you? ఓ నా ప్రియ సహోదరుడా, నీ సంగతి ఏంటి? What is your end? నీ యొక్క ముగింపు ఏ How విధంగా are you ఉంటుంది? going to end up your ఏ life? విధంగా నీ జీవితాన్ని ముగిస్తావు? And Bible says బైబిల్లో రాయబడింది, the death of David was glorious, full of honor. దావీదు యొక్క మరణము ఎంతో ఘనమైనదిగా మహిమకరమైనదిగా ఉండింది. Very honorable death. ఎంతో ఘనమైన What a మరణం. glorious end. ఎంత ఘనమైన ముగింపు. Sincerely let us examine, because we alone have to stand before the judgment. యథార్థంగా మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకొరకు మనము ఒంటరిగా దేవుని తీర్పు No ఎదుట excuse. నిలబెడతాము. God will never entertain any excuse. దేవుడు ఏ సాకును కూడా అక్కడ ఒప్పుకోడు. No excuses. అక్కడ సాకులు ఉండవు. All things have been told. అంతా కూడా చెప్పబడతాయి. But intentionally you have living in that life. ఉద్దేశపూర్వకంగా ఆ జీవితాన్ని You are జీవిస్తున్నావు. on the fatted, you are after the fatted things of the world. నువ్వు ఈ లోకంలో క్రొవ్విన వాటి వెనుక పడుతున్నావు. You don't mind if the name of the Lord is being reproached. దేవుని యొక్క నామము దాన్ని బట్టి అవమానపరచబడినా నీకు But పర్వాలేదు. I want this fatted కానీ thing. నాకు ఈ క్రొవ్వినవి కావాలి. Saul chosen the fatted things rather than God. సౌలు దేవుని కన్నా ఆ క్రొవ్విన వాటిని కావాలని కోరుకున్నాడు. He saved them. వాటిని భద్రపరుచుకున్నాడు. He saved them intentionally. He saved them. ఉద్దేశపూర్వకంగా వాటిని భద్రపరుచుకున్నాడు. Let us examine our life. మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. God has given one more chance. దేవుడు ఇంకో అవకాశాన్ని మనకిచ్చాడు.
end is better than the beginning. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. We can fool everyone in the assembly. మనము సంఘములో అందరినీ వెర్రివారుగా చేయొచ్చు. We can fool whole world. లోకాన్నంతా వెర్రివారుగా చేయొచ్చు. We cannot fool God. దేవుణ్ణి వెర్రివానిగా చేయలేము. God is gracious. దేవుడు కృప కలిగిన వాడు. He don't want us to gnash our teeth, beat our chest and weep and cry like Esau and no solution. ఏశావు వలె మనము కూడా రొమ్ము కొట్టుకొని పళ్ళు కొరికి ఏడ్చినప్పటికీ కూడా పరిష్కారము దొరకకుండా ఆ స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. Lord is merciful. ప్రభు కనికరం కలిగిన వాడు. God given chance to David, God given chance to Saul also. దేవుడు సౌలుకు అవకాశం ఇచ్చాడు, దావీదుకి కూడా అవకాశం ఇచ్చాడు. నీకు ఇవ్వలేదా? Since how long you were living in sinful life? ఎంతకాలం ఆ పాప జీవితంలో జీవిస్తున్నావు నువ్వు? Nobody knows. ఎవరికి తెలియదు. Your wife may not be knowing. నీ భార్యకి తెలియకపోవచ్చు. Your husband may not be. నీ భర్తకు తెలియకపోవచ్చు. No one in the assembly know about. నీ సంఘంలో ఎవరికి తెలియకపోవచ్చు. You know it very well. నీకు బాగా తెలుసు. You are in danger. నువ్వు అపాయంలో ఉన్నావు. If this night God calls you, ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిస్తే what account you are going to give? దేవునికి ఏ లెక్కపు చెప్తావు? We preach our life is like a shadow, it disappears. మనం ఏమని బోధిస్తామంటే మన జీవితము నీడ వలె మాయమైపోతుంది అంటాము. Yes, that is true. ఒకవేళ అది నిజమైతే there is no guarantee evening we are going to stay. సాయంత్రం వరకు బ్రతుకుతామన్న నమ్మకం లేదు. This is the time. ఇదే సమయము. Don't leave this place. ఈ స్థలాన్ని విడిచిపెట్టొద్దు. Till you reconciled with the living God. నువ్వు సజీవుడైన దేవునితో సమాధాన పడేంత వరకు ఈ స్థలాన్ని Don't విడిచిపెట్టొద్దు. cross that gate. ఆ యొక్క ద్వారమును దాటవద్దు. Otherwise you will be in danger. లేదంటే అపాయంలో ఉంటావు. Lord is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. I forgive you. ఆయన నిన్ను క్షమిస్తాడు. I forgive you. నేను నిన్ను క్షమిస్తాను. My son, నా కుమారుడా, my daughter. నా కుమార్తె. End is better than the beginning. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. But what is that you are doing? కానీ నువ్వేం చేస్తున్నావు? You have diverted. నువ్వు తప్పిపోయావు. You have forgotten me. నువ్వు నన్ను You మర్చిపోయావు. are mindful of the fatted things of this నువ్వు ఈ world. లోకంలో ఉన్న క్రొవ్విన వాటిని బట్టి ఆ మనసు కలిగి You are ఉన్నావు. only after the things of నువ్వు this world. కేవలం ఈ లోకపు విషయాలు వెనుకున్నావు. Please come. దయచేసి రా, I will help you. నేను నీకు సాయం చేస్తాను. God has helped David. దేవుడు దావీదుకు సాయం చేశాడు. God will help you. దేవుడు నీకు కూడా సాయం చేస్తాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Let us, please don't get up 1-2 minutes. దయచేసి ఈ సమయంలో ఎవరు లేవవద్దు. This is a 1-2 నిమిషాలు. This is a very precious time. ఇదెంతో ప్రశస్తమైన సమయము. The things can be changed in your life. పరిస్థితులు నీ జీవితంలో మారిపోతాయి. Yes, God is here. దేవుడు మన And మధ్యలో God ఉన్నాడు. is calling. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. God is calling. దేవుడు నిన్ను He పిలుస్తున్నాడు. is in the midst of us. ఆయన మన మధ్యలో ఉన్నాడు. He is speaking you and I. ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. He is merciful God. ఆయన కనికరం కలిగిన God దేవుడు. doesn't want you should face the death of a soul. నువ్వు సౌలు లాంటి మరణాన్ని పొందటము ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. Come today. దయచేసి దినాన రా. God is waiting for you దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. to forgive us. ఆయన మనల్ని క్షమించడం కొరకు. As David said, దావీదు అన్నట్టుగా, I have sinned against you. దేవా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. That's all. అది చాలు. God changed his life. దేవుడు తన జీవితాన్ని మార్చాడు. He became one of the greatest kings. ఆయన ఒక గొప్ప రాజుకయ్యాడు. Man after the God's heart. దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. And no one in the Bible got that title. బైబిల్లో ఎవరికి కూడా బిరుదు రాలేదు. Why? ఎందుకు? Was he a perfect man? తాను పరిపూర్ణుడనా? No. కాదు. He was a man of failure. తాను కూడా ఓటములు కలిగిన వ్యక్తే. When God spoke, దేవుడు మాట్లాడినప్పుడు he humbled. తాను తగ్గించుకున్నాడు. He repented. తాను పశ్చాత్తాపడ్డాడు. He wept. ఏడ్చాడు. He set right. సరి చేసుకున్నాడు. Do that before you leave this ఈ place. స్థలాన్ని విడిచిపెట్టక ముందు నువ్వు కూడా చెయ్యి. There's no guarantee after going the gate. గేట్ దాటి వెళ్ళిన తర్వాత నమ్మకం లేదు. Lord is calling. ప్రభు పిలుస్తున్నాడు. 2 minutes of prayer. 2 నిమిషాలు ప్రార్థన. Lord, this is my life. ప్రభువా నా జీవితం ఇది. I am gone after the fatted things of the world. అయ్యా ఈ లోకంలో ఉన్న క్రొవిన వాటి వెనుక నేను పడ్డాను. Please have mercy upon me. తండ్రి నన్ను కనికరించవా. I don't want to face as Saul has faced. అయ్యా సౌలు ఎదుర్కొన్నట్టు మరణము నా జీవితంలో రావద్దు. Oh God, who have forgiven David, forgive me. తండ్రి దావీదుని క్షమించావు కదా, నన్ను కూడా క్షమించు. Pray this prayer ఈ ప్రార్థన చేయి. with a broken heart. విరిగిన హృదయంతో చేయి. 100% God will hear. 100% దేవుడు వింటాడు. Silently. మౌనంగా ప్రార్థించు. Just 2 minutes. 2 నిమిషాలు. Don't get up. దయచేసి లెగవవద్దు. Don't disturb. దయచేసి ఆటంకపరచొద్దు. It may be to you God is speaking. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. 2 minutes of silent prayer. 2 నిమిషాల మౌన ప్రార్థన.
If there's anyone who has prayed that prayer, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఈ ఒప్పుదల ప్రార్థన చేస్తుంటే, if you have prayed that prayer sincerely, యథార్థంగా పశ్చాత్తాప ప్రార్థన చేస్తుంటే, if God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, maybe your time has come, బహుశా నీ సమయం వచ్చిందేమో, but Lord has given you a time. కానీ దేవుడు నీకు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. If you have prayed that prayer, ఆ ప్రార్థన చేస్తుంటే, if you have to set right your life with God, నీ జీవితాన్ని దేవుడితో సరి చేసుకోవాలనుకుంటే, reject all these fatted things in your life. ఏ క్రొవ్వినవన్నీ కూడా నీ జీవితంలో విసర్జించేయాలనుకుంటే, Lord, I do what you tell me to do. ప్రభువా నువ్వు చెప్పిన పని నేను చేస్తానయ్యా. One thing is written about the David. దావీదు గురించి ఒక్క మాట రాయబడింది. Except the sin of Bathsheba, David has not done either right or left all through his life. బెర్షెబా విషయంలో తప్ప దావీదు కుడికైనను ఎడమకైనను తన జీవితంలో ఎప్పుడు తిరగలేదు. That was the perfect transformation. అది పరిపూర్ణమైన రూపాంతరము. He became man after God's heart. దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. God loved the David. దేవుడు దావీదును ప్రేమించాడు. David's sake, I will save this city. దావీదును బట్టి ప్రజల్ని కాపాడుతానని ఎన్నో సందర్భాలు అన్నాడు. What a love. ఇలాంటి ప్రేమ. You want to reject that and go? అలాంటి ప్రేమను నిరాకరించి వెళ్తావా? Don't go. వెళ్ళొద్దు. Lord is still patient. దేవుడు ఇంకా ఓపికతో ఉన్నాడు. If you have prayed that prayer, ఆ ప్రార్థన చేస్తుంటే, close your eyes please. దయచేసి అందరూ కళ్ళు Be in మూసుకోండి, prayer. ప్రార్థనలో ఉండండి. If God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతుంటే, if you have prayed that prayer, ఆ ప్రార్థన చేస్తుంటే, we want to pray for you మేము కూడా నీ కొరకు ప్రార్థిస్తాము. as a testimony సాక్ష్యముగా in the presence of our Lord Jesus Christ and the angels who are looking down to you. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధిన దూతలు నిన్ను చూస్తున్న దూతల సమూహం ఎదుట, Not in our presence, మా సన్నిధిలో, మా ముందు కాదు, presence of the Lord. ప్రభు యొక్క సన్నిధిలో So if you have prayed that prayer, నువ్వు ఆ ప్రార్థన చేస్తుంటే, you boldly, without any shy and shame, raise your hand high not to be seen, to glorify God, and God will help you. ధైర్యంగా సిగ్గుపడకుండా కనబడలాఉన్న నీ చేతిని పైకెత్తి చూయించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. You want to be restored. నువ్వు తిరిగి సమకూర్చబడాలనుకుంటే, God bless you brother. సహోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you brother. సహోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Still anyone? ఇంకా ఎవరైనా? Sisters, సహోదరి, God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Still anyone? ఇంకా ఎవరైనా? God bless you brother. సహోదరుడు దేవుడు దీవించును గాక. God may honor your faith. దేవుడు మీ విశ్వాసాన్ని God కనపరచును may గాక. restore. దేవుడు మిమ్మల్ని తిరిగి సమకూర్చును గాక. Right at the back, వెనుకున్న వారు, those who are standing there, నిలబడిన వారు వెనుక, wherever you are, నువ్వు ఎక్కడున్నా సరే, you are showing your hand to God. నీ యొక్క చేతిని దేవునికి He చూస్తున్నావు. is looking at you. ఆయన నీ వైపు చూస్తున్నాడు. Still anyone, ఇంకా still ఎవరైనా? anyone. ఇంకా ఎవరైనా? Don't harden your నీ heart. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Don't be after the fatted things of this ఈ world. లోకంలో ఉన్న క్రొవ్విన వాటి వెనుక పడవద్దు. Still anyone? ఇంకా ఎవరైనా? Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. What account you will give on the day of judgment? తీర్పు దినమున ఏ లెక్కప్ప చెప్తావు? Still anyone? ఇంకా ఎవరైనా? Still anyone? ఇంకా ఎవరైనా? We are going to close. ఇంకా ముగిస్తున్నాము. Brother, there at the end, God bless you. వెనుకున్న సహోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Still anyone? ఇంకా ఎవరైనా? Those who are sitting at the chair, వెనుక కుర్చీలో కూర్చున్న show వారు, your hand high not to be seen. కనబడలాన చేతిని పైకెత్తి చూపించండి. God is looking at you. దేవుడు మీ వైపు చూస్తున్నాడు. God bless you brother at the chair. చైర్లో కూర్చున్న సహోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును God may గాక. honor you. దేవుడు మిమ్మల్ని ఘనపరచును గాక. God may help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. God may restore దేవుడు మిమ్మల్ని తిరిగి సమకూర్చును and గాక. make you a man after his own heart. దేవుడు ఆయన హృదయానుసారుడిగా మిమ్మల్ని చేయను గాక. Anyone? ఇంకా ఎవరైనా? Please come. దయచేసి రండి. God bless you sister. సహోదరి కుర్చీలో కూర్చున్న దేవుడు మిమ్మల్ని దీవించును Don't గాక. listen to the devil. సాతాను మాట వినవద్దు. He will stop you వాడు నిన్ను ఆపుతాడు. and he is stopping you. వాడు నిన్ను ఆపుతున్నాడు. You are under his control. వాడి స్వాధీనంలో ఉన్నావు. You are already fixed up in his under his cage. నువ్వు వాడి యొక్క చెరలో బోనులో చిక్కుకున్నావు. Come out. దానిలో నుండి బయటికి రా. God is here to deliver you. దేవుడు నిన్ను విడిపించడానికి ఇదిగో ఇక్కడ ఉన్నాడు. Still anyone? ఇంకా ఎవరైనా? Sister, God bless you. సోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Still anyone? ఇంకా ఎవరైనా? Please come. దయచేసి రండి. Please come. Don't harden your heart. దయచేసి రండి. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. If you have to give account to God, దేవునికి నువ్వు లెక్కప్ప చెప్పాల్సి what వస్తే account you will give? ఏం లెక్కప్ప చెప్తావు? Who knows, this evening you have to go. ఎవరికి తెలిసి రాత్రి నువ్వు విడిచిపెట్టి వెళ్తావేమో. I may have to go. నేను వెళ్ళవచ్చు. Let us set right. సరి చేసుకుందాము. Finally, anyone? చివరిసారి ఇంకెవరైనా ఉన్నారా? Anyone? ఇంకెవరైనా? Please come. దయచేసి